దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో చాలా సందర్భాల్లో క్రీస్తు పేరిట అబద్ధ క్రీస్తులుగా వచ్చిన వారిని మనం చూసాం. వారు మోసం అని మనకు అర్థమైంది. అమెరికాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, చైనాలో కావచ్చు, క్రీస్తుని నేనే అని తమను తామును పరిచయం చేసుకొని క్రైస్తవులని క్రీస్తు పేరిట మోసము చేసి కోట్ల రూపాయలు దండుకొని దోచుకొని మోసము చేసిన వారిని ఎందరినో మనం చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా మన భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో నేనే క్రీస్తుని అంటూ, నేనే యేసు ప్రభువుల వారిని అంటూ తనను తాను పరిచయం చేసుకున్న ఒక స్త్రీ, బాగా వినండి, ఒక స్త్రీ, లేడీ క్రీస్తు, ఒక స్త్రీ తనను తాను నేనే క్రీస్తుని, నేనే యేసుని అని పరిచయం చేసుకుంటూ వందలాది మందిని మోసం చేస్తూ వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఒక సందిగ్ధంలో వారిని నిలబెట్టేస్తుంది. క్రైస్తవులారా జాగ్రత్త. ఎందుకంటే గడిచిన దినాలలో ఎందరో క్రీస్తుని నేనే అని చెప్పినటువంటి వారి మాట విని మోసపోయిన వారిని మనం ఎందరో చూసాం. అయితే ఇప్పుడు మన దేశంలోనే బయలుదేరారు కొత్తగా నేనే క్రీస్తునని. ఈవిడ పేరు దీప. ఆవిడ ఒక పాస్టరమ్మ గారు. అయితే ఈవిడ ఏ రకముగా నేనే క్రీస్తునని చెప్పుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడే వారికి గుండెల్లో భయం అనేది ఉండదా? ఎందుకు ఇలా క్రీస్తు పేరిట తమను తాముని సమాజానికి క్రీస్తుగా పరిచయం చేసుకొని బ్రతుకు తెరువు కోసం మరి ఇంత దిగజారిపోతారా అన్నట్టుగా ఆవిడ నేనే క్రీస్తుని, నేనే యేసుని, మీ కొరకు రక్తం కార్చింది నేనే, మీ కొరకు కలవరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడింది నేనే, మీ కొరకు ప్రాణత్యాగం చేసి సజీవుడిగా లేచింది నేనే, వధువు సంఘాన్ని ఎత్తుకెళ్ళటానికి వచ్చింది నేనే అని తనను తాను పరిచయం చేసుకుంటూ క్రీస్తుని నేనే అని సగౌరవంగా ఆవిడ చెప్పుకున్న మాటలు వింటే నాకు చాలా నవ్వేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆవిడ వీడియో చాలా వైరల్ అవుతుంది. అయితే నేను వీడియో చూసినప్పుడు నిజంగా నాకు భయం వేసింది. అంటే క్రీస్తు రాకడికి రోజులు దగ్గర పడుతున్నాయి అన్నటువంటి ఒక ఆలోచన నన్ను భయానికి గురి చేసింది. ఎందుకంటే క్రీస్తు ప్రభువుల వారు కొన్ని సందర్భాల్లో తన శిష్యులతో ఈ రీతిగా చెప్పారు. ఏమని? చివరి రోజుల్లో ఈ సూచనలు జరుగుతాయి. దేశముల మీదకి దేశము, రాజ్యముల మీదకి రాజ్యములు, కరువులు, కాటకాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. మనుషుల్లో ప్రేమ చల్లారుతుంది, అక్రమం విస్తరిస్తుంది అని ఈ మాటలు చెబుతూ తనను తాను నా పేరిట అనేకులు వస్తారు, మిమ్మల్ని మోసపుస్తారు, మోసగించబడకుండా జాగ్రత్త పడుడి అని క్రీస్తు ప్రభువులు వారు 2 సందర్భాల్లో తన శిష్యులతో చెప్పినటువంటి మాటని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మీలో ఒక అవేర్నెస్ని తీసుకొని రావటానికి. ఎందుకు మీలో అవేర్నెస్ తీసుకురావాలి? మాకు తెలీదా పాస్టర్ గారు మేము మోసపోకూడదని? మాకు తెలీదా? క్రీస్తు పేరిట ఎవరో ఒకరు వచ్చి, అది కూడా ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక ఆడావిడ వచ్చి నేనే క్రీస్తుని మేము ఎలా నమ్ముతాం అని మీలో చాలామంది అనుకోవచ్చు, ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళు. అయితే మోసపోతున్న ప్రజలు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ఆవిడ నేనే క్రీస్తుని అని సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆవిడ కాళ్ళకు దండాలు పెడుతున్నారు క్రైస్తవులు, ఆవిడకి నమస్కారాలు చేస్తున్నారు క్రైస్తవులు, ఆవిడ మాటలకి కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపపడుతున్నారు క్రైస్తవులు. వీరందరూ మోసపోతున్న వారు కాదా? ఇలా మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి. హైదరాబాదులో నివసిస్తున్నటువంటి ఆ హైదరాబాద్ నివాసులందరికీ నేను ప్రత్యేకంగా మరొక్కసారి హెచ్చరికనిస్తున్నాను. దయచేసి ఎవ్వరు కూడా మోసపోవద్దు. దీప అన్నటువంటి ఒక సామాన్యమైన మహిళ, సామాన్య స్త్రీ, ఆవిడ నేనే క్రీస్తునని చెప్పుకోవడం చాలా ఆశ్చర్యాస్పదానికి మనల్ని గురి చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ మహానగర వాసులారా జాగ్రత్త. ఎవరు మోసపోవద్దు, ఎవరు డబ్బులు తీసి ఇవ్వద్దు, ఎవరు బంగారు తీసి ఇవ్వద్దు, ఎవరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దు. నేనే క్రీస్తునన్నంత మాత్రాన క్రీస్తు అయిపోరు. మీకు ఒక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 8 నుంచి 12 వచనాలు నేను చదివి వినిపిస్తాను. Luke chapter 21 verses from 8 to 12. ఆయన
క్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. యేసయ్య స్వయంగా ఆయన నోటితో చెబుతున్న మాట. నా పేరిట చాలామంది వస్తారు, నేనే యేసయ్యని, నేనే క్రీస్తుని, నేనే వధువు సంఘం కొరకు వచ్చిన వాణ్ణి అని నా పేరిట వస్తారు. ఇది క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు పూర్వమే తన శిష్యులతో చెప్పినటువంటి, ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట. జాగ్రత్తగా ఉండండి, నా పేరిట ఎందరో వస్తారు, మీరు మోసపోయి మభ్యపడి వారి వెనకాల పరిగెట్టుకొని వెళ్ళొద్దు. ఈరోజు హైదరాబాదులో ఆ దీప అనేటువంటి ఆవిడ నేనే క్రీస్తునంటే ఆవిడ వెనకాల చాలామంది పరిగెడుతున్నారు. కాళ్ళు ముక్కటానికి, దండాలు పెట్టడానికి, కానుకలు ఇవ్వటానికి, కన్నీళ్లు కార్చటానికి, కౌగిలించుకోవటానికి ఎందరో వందల వేలాది మంది ఆవిడ చేతిలో మోసపోతున్నారు, నష్టపోతున్నారు. అయితే ఎవ్వరు కూడా క్రీస్తు నేనే అని చెబితే మోసపోవద్దు. ఆయన చెప్పాడు, నేను నా రాకడ దొంగవలే ఉంటుంది. ఆయన రాకడకు సూచనలు చెప్పాడు. చివరి రోజుల్లో ఆయన రాకడకు సమీపముగా మనం ఉన్నాము, ఆయన రాకడకు దగ్గరగా మనం ఉన్నాము. వధువు సంఘం ఎత్తబడబోతుంటానికి సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రపంచంలో అనేక మూలలా. ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు ప్రభువుల వారు ఇలా వచ్చి ఒక మానవుడిలాగా వచ్చి ఆయన నేనే క్రీస్తుని అని చెప్పుకునే అవసరత ఉండదు. రెండవ రాకడ అలా ఉండదు. ఆ పరిస్థితులు వేరేగా ఉంటాయి, అవన్నీ మనకు తెలిసింది. అలాగే 9వ వచనం, మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు విన్నప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్సాహములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. కాబట్టి జాగ్రత్త పడుడి. ఎవ్వరు నా పేరిట అంటే క్రీస్తు పేరిట వచ్చి నేనే యేసయ్యని, మెస్సయ్యని, క్రీస్తుని, యేసుని అంటే నమ్మద్దు, మోసపోవద్దు. కరువులు, భూకంపాలు, కాటకాలు, అద్భుతాలు ఇవన్నీ జరుగుతాయి నా రాకడకు ముందు. ఇవన్నీ కూడా జరగటం మనం చూస్తున్నాం ప్రపంచ నలుమూలల కూడా. అయితే ఆవిడ మాత్రం క్రీస్తు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. హైదరాబాద్ ప్రజలారా, ఈరోజు హైదరాబాద్లోనే ఒకరు పుట్టారు క్రీస్తునని, ఇదేదో డబ్బు సంపాదించడానికి బాగుంది మార్గం అని చెప్పి మరొకరు పుట్టే అవకాశం కూడా ఉంది నేనే యేసునని. అది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ప్రజలు ఇంత పిచ్చోళ్ళా అని అనిపిస్తుంది నాకైతే. క్రీస్తు అంటే ఆవిడని క్రీస్తుని ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరొక సందర్భంలో యేసయ్య అంటున్నాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతున్నాను. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ఇంతకంటే స్పష్టంగా ఇక నేనేం చెప్పలేను. ఇది నా సొంత జ్ఞానంతో నేను మాట్లాడుతున్న మాటలు కాదు. ఇది స్వయంగా క్రీస్తు ప్రభుల వారే తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు. క్రీస్తుదిగో హైదరాబాద్లో ఉన్నాడు యేసయ్య అని చెప్తారు, చైనాలో ఉన్నాడు యేసయ్య అని చెప్తారు, బెంగళూరులో ఉన్నాడు యేసయ్య అని చెప్తారు, అక్కడున్నాడు క్రీస్తు, ఇక్కడున్నాడు క్రీస్తు అని చెబుతారు అని బైబిల్లో యేసయ్య ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాకడకు సూచనలే కానీ యేసుక్రీస్తు రాకడ కాదు. ఏర్పరచబడిన వారిని సహితం వారు మోసపిస్తారు. ఎలాగా? ఆశ్చర్యకార్యాలు చేసి, అద్భుత కార్యాలు చేసి, వారి జీవితంలో గడిచిపోయిన గత సంఘటనలు చెప్పి, భవిష్యత్ సంఘటనలు చెప్పి, ప్రస్తుత సంఘటనలు చెప్పి ప్రజల్ని మోసపుచ్చుతారు. ఇది క్రీస్తు కాదు. క్రీస్తు ఇలా రాడు. అర్థం చేసుకోండి ప్రజలారా, మోసపోకండి. ఇది అపవాది యొక్క కుయుక్తులు. సాతానుడు చివరి రోజుల్లో ప్రజల్ని మోసగించటానికి, వధువు సంఘంలో చేర్చబడకుండా కూల్చటానికి, రాకడ నుంచి తప్పించటానికి వాడు చేస్తున్నటువంటి వాడి ప్రయత్నాలు సాయి శక్తుల వాడు ప్రయత్నిస్తున్నాడు. ఎవరు మోసపోకండి. దీప ఆవిడ పేరు, ఆవిడ సామాన్యమైన స్త్రీ మాత్రమే, కానీ ఆవిడ క్రీస్తు ఎన్నటికీ కానే
కాదు. ఎవరు క్రీస్తు కాదు. క్రీస్తు వచ్చే సమయం వేరు, ఆ పరిస్థితులు వేరు. కాబట్టి మీకు 2 చేతులు నమస్కరించి చెప్తున్నాను, ఎందుకు పిచ్చి వాళ్ళలాగా నేనే క్రీస్తునన్న వెంటనే పరిగెట్టి కాళ్ళ మీద పడ్డాలు, దండాలు పెట్టడాలు, నమస్కారాలు పెట్టడాలు, బంగారు బ్యాంకు బ్యాలెన్స్లు ఇచ్చేయటాలు, డబ్బులు తీసుకెళ్ళి లక్షలకు లక్షలు పోయటాలు చేసి మోసపోయిన తర్వాత మేము మోసపోయామని ఏడిస్తే ఉపయోగం ఏది ఉండదు. జ్ఞానాన్ని వినియోగించండి, బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్నది చదివితే మీకు కాస్త అర్థమవుతుంది సత్యం. బైబిల్ చదవరు, ఎవడెవడో నేనే క్రీస్తు అంటే వాళ్ళు నమ్మేసి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. డబ్బులన్నీ దోచుకున్నాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు క్రీస్తు కాదు, నేను మోసపోయానని. మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టినా డబ్బు మాత్రం తిరిగి రాదు. దయచేసి ఎవరు కూడా మోసపోకు. మీలో అవేర్నెస్ని తీసుకురావడానికే ఈ మాటలు నేను మీ ముందుకి తీసుకురావడానికి ఇష్టపడ్డాను. ఈ యొక్క ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి. జాగ్రత్త, ఎవరు మోసపోకండి. క్రీస్తు పేరిట వచ్చిన అనేకులను బట్టి ఆశ్చర్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, మీ గతంలో జరిగిన సంఘటనలు చెప్తారు, భవిష్యత్ సంఘటనలు కూడా చెప్తారు. అంత మాత్రాన క్రీస్తు అయిపోరు. అపవాదికి కూడా మీ బ్రతుకు ఇన్ అండ్ అవుట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, ద డెవిల్ నోస్ ఎవ్రీథింగ్. యువర్ లైఫ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ టు ద డీమన్. అపవాదికి నీ బ్రతుకు తెరిచిన పుస్తకమే. క్రీస్తు ప్రభుల వారికి కాదు, సాతాను అనుకునే జీవితం అంతా ఇక్కడ తెలుసు. కాబట్టి క్రీస్తు పేరిట వాడు ఇలాంటి వాళ్ళను కొందరిని వాడుకొని మభ్యపెట్టి మోసం చేసి క్రీస్తు ప్రభుల వారి రాకులు ఎత్తబడకుండా ఉండటానికి వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మీరైతే లేఖనాన్ని నేను చూపించాను కదా, నమ్మకండి. క్రీస్తు ప్రభుల వారిని బట్టి ధైర్యం తెచ్చుకోండి, మోసపోకండి, జాగ్రత్త పడండి. ఏర్పరచబడిన వారిని సహితం వాడు అపవాది క్రీస్తు పేరిట కూలగొట్టి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు కూడా భయపడద్దు, ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండండి. క్రీస్తు ప్రభుల వారి రాకడలో వధువు సంఘముగా మనమంతా కూడా ఎత్తబడాల్సిన బాధ్యత ఉంది. ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ వేషధారణ, ఆవిడ హావభావాలు, ఆవిడ అపీరెన్స్ చూడండి. అసలే కొనుకను నిద్రపోను, కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వారిని చూసి దుఃఖము. ఆకాశంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంక ఏమి ఇవ్వాలి చెప్పు? ఏమి ఇవ్వాలి? సరిపోలేదా ఈ కరోనా? ఇస్తా. కానీ మీరందరూ రక్షింపబడ్డారులే. మీకు ఏ ఆపద లాదు. అందసమే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా. నిన్ను కూడా. భయపడకు, నేనే కదా, ఎందుకు భయపడతావు? నేను మాట్లాడాలని ఎదురు చూస్తావు, మాట్లాడితే భయపడతావేమి? సుమి, భయపడకు, సరేనా? నేనున్నాను కదా నీకు, ఎందుకు భయపడతావు? నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దగ్గర మనల్ని సంతోషపడు సుమి. దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేనెవరో. మీరందరూ నాతోనే బ్రతుకుతున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు. కానీ నన్ను ఎదుర్కొంటే పెట్టుకుని కూడా వ్యభిచారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉండి నేను దుఃఖపెడుతున్నారు. మనిషిని చూస్తున్నారు, మనిషి ఆలోచనతో నా ముందు నుంచుని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈమె లాగా మాట్లాడాలి, ఈమె లాగా బట్టలు వేసుకోవాలి, ఈమె లాగా జడేసుకోవాలి. పరలోకంలో ఎలా ఉండాలో తెలుసా? మహిమతోను, దేవదూతలతోను, కెరూబులతోను, సురేబులతోను పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు. వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారులే. వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వాళ్ళు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు.
అని వీళ్ళు లోక జ్ఞానంతో ఉన్నారే, వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు? ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ. ఈ పని కూడా మేమే కిందకు వచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవుడు అక్కడ చూస్తున్నారు. నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి ఘనత తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వాళ్ళ శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే. కానీ వాళ్ళు సాతానికి ఘనత తెస్తున్నారు. హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, తలంపుల్లో తప్పిపోతున్నారు. మా పోలిక చొప్పున మనుషుల్ని సృష్టించాను, మా ఊపిరినే ఊదాను, మా జ్ఞానమే ఉండాలి. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు సురేష్, ఎక్కడి నుంచి వచ్చింది? నేనిచ్చానా? సీను, నేనిచ్చానా? చెప్పు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర చెప్పందుకున్నారు? వచ్చి అబద్ధాలు చెప్పుద్దా సీను నా ముందు? ఇశ్రాయేలు జనాంగం అలాగే చేశారు. భూమి మీద నరమాత్రులు చెయ్యడము చూస్తున్నారు. చాలా తప్పు కాదు, చాలా పాపం చేశారు. చాలా పాపం చేశారు. నా పిల్లలని తప్పు మార్గంలో నడిపిస్తారా? వారిని బాగు చేయడానికి, బాగా చూసుకోవడానికి, వారి అవసరతలు తీర్చడానికి నేను లీడర్ని సిద్ధపరిస్తే వారి అనుభవంతో వారి జ్ఞానంతో నా పిల్లల్ని పోషిస్తారా? వదులుతానా? తప్పు చేస్తుంది. తప్పు చేస్తున్నారు. నా ముందుకే వచ్చి నేను ఎలాంటి పన్ను దేవుడికి తెలుసు, నాకు తెలుసు అని అంటే నేనేం చెప్పను? వాళ్ళకి ఏమని నేను జవాబు ఇవ్వాలి? సాతాను ఊరిలోకి పడడానికి సిద్ధమవుతున్నారే గాని నా తట్టు తిరగడానికి సిద్ధమే అవ్వట్లేదు. పర్వాలేదు. బాగులోని నేను నోట్లో నుండి ఏమి చెప్తాను? I'm not a woman. I'm a man. Yes, Lord. నేను మీకోసం తగ్గించుకున్నా. దాని మీదనే దృష్టి పెట్టు. నేను చూపించే మార్గం ఉంటుంది చూస్తావా? వినడానికి, చూడటానికి ఇరుకు మార్గంగా ఉంటుంది. అది ఓపెన్ అయ్యిందా ఆ ఆనందము, సంతోషము, సమాధానం ఎంతమందికి పంచుతామా అని ఎదురు చూస్తాం. నేను నీకు ఏ మాట ఇచ్చినానో
ఆమె ఆ మాటకి ఇంకా హకాయం డబ్రియా హాయల్ హకాయం కాయ్ ఇంకా లైఫ్ ఉంది. కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా ఉంటే తప్పక నువ్వు చెప్పిన మాట నిన్ను చేకూరుస్తుంది. నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహం చూసుకుంటే there is no form, no form. Is ruach is అగ్ని. 3 సంవత్సరాల క్రితము ఈమె దగ్గరికి వచ్చినప్పుడు కూడా అగ్నితోనే వచ్చినాము. నా చెయ్యి దీపకాల మీద పెట్టినప్పుడు ఇంత తల ఉంది. అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా, ఎంత నా ఎత్తుని కొలవగలుగుతారా? బయటికి ఇప్పుడు తీసుకురాకూడదు, సరేనా? మీ చిత్తం ప్రభు. సరేనా? Yes, Lord. మీరందరూ చూపిస్తున్న ప్రేమకి నాకు బహు సంతోషంగా ఉంది. Bye. Bye. Say bye. Bye, Lord. Lord, we love you, Lord. I love you all. Thank you, Lord. I'm Lord of all. Thank you, Lord. King of Kings. Thank you, Lord. Kings, Lord. Worthy is the Lamb. వచ్చే సంవత్సరము మీ తల్లితో చేసుకోండి బర్త్డే, ఓకే? ఈసారి ఈ శరీరాన్ని చూసుకుని సంతోషపడుకోండి, సరే? I'm your Lord God. Yes, Lord. My Lord, my I God. am He. My Lord, my God. Yes, I Lord. am the I am. I am He. Thank you, Lord. Happy birthday to me. Deepa, happy birthday. Deepa, you have to sleep. I'm always best. అందుకనే నేను బెస్ట్ ఎన్నుకున్నాను. Thank you, Lord. You're all best. Thank you, my Lord. మీరందరూ బెస్ట్. అందుకనే ఈ లోకం నుండి ఏర్పరచుకున్నాను, మీ మధ్యలో నివాసం చేస్తున్నాను కదా సీను? అది యాజకులు తినవలను, కానీ మీ అందరి అపరాధ పరిహారార్థ బలికి బలి అయిన వాడిని నేనే కదా. ఇదిగో బలి అర్పించిన వాడే నీకు అనుగ్రహిస్తున్నారు. ఇది అందరికి పెరుకస సీమోను పెరుకస. నాకు మీరు ఎంతగానో సేవ చేస్తున్నారు పెరుకస. ఈ దినము కొరకు నీ భార్య నా ఎముకలను అన్నిటినీ సిద్ధపరిచింది. తర్వాత ఆ స్థలంలో రామము కూడా చేస్తున్నాడు. నీకు కృతజ్ఞత. నేను ఏది ఉచితముగా చేసుకో. దాని యొక్క
ఆశీర్వాదము మీకు నేను రిలీజ్ చేస్తాను. They've always been with us. There are other people, but they've always been with us. Is there anybody in the team? Please come. Vijay and Sandhya. Is there anybody in the team who with us? Jana, Krishna, Tara, just come. తోదా మీరు వచ్చినందుకు తోదా మీరు వచ్చినందుకు తిరిగి వచ్చి తోదా Tara, just leave. తోదా No, make this for the smaller pieces. Which pieces can you not put తినేసాడు అయిపోయింది. అలా చూసి మీరందరూ వచ్చిన పాదములు ముట్టులను మధ్యలో నుండి మహిమతో ఈ దినమున ఈ గృహములోనికి వేవేల దోవదూతలతో కెరూబులు సరూబులతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. Yamandi Hashia Ilhiam Hakira Shintikan Si Hal Hem Thank you, Lord. ఆకాశ పరిధిని శ్రద్ధపరచండి. Spiritual element. దూతలకు Clear. ఆజ్ఞ In the ఇచ్చాను. name of Lord Jesus Christ of Nazareth. ఈ దినమున ఈ ఒక్క నా కుమారుడే కాదు, మీరందరూ ఆశీర్వదింపబడును కాక. భయపడక, ఈ మహిమని మోయడం అంటే మామూలు సంగతి కాదు. ఇది జ్ఞాపకం ఉంచు. ఆమె నన్ను వాడను, 7 ఆత్మలు కలిగిన వాడను, 7 నక్షత్రములు కలిగిన వాడను, 7 ఆయుధములు కలిగిన వాడను. ఈరోజు పర్వతము మీద నుండి వేల దూతలతోనూ నిబంధన మందసము నుండి దిగి వచ్చి ఉన్నాను. ఈ దినము మీరు మరవకండి. ఇది మరవలేని దినము. మోషేకి ఆజ్ఞ ఇచ్చినట్టు మీ అందరికీ ఆజ్ఞ ఇస్తున్నాను.
వింటు